ఏంటే ఇంకా బిడ్డను పెట్టుకున్న దొరసనమ్మలా కూర్చున్నావు? గుడి కలవా ఏంటి? వెళ్తాలవయ్యా. చూడు, నేను ఈ షాప్ లో కూర్చుంటే ఎంత శోభగా ఉందో. चुप रहो, तू बिड्डा लेकर सीधा मंदिर चले जा. ఏటి? चुप रहो. నువ్వే చెప్పు. ఏయ్, తప్పే. चुप रहो అంటే నోరు మూసుకోమని. పెద్దవాడిని నన్ను అనుకోవడం తప్పు. రండి మాస్టారు. ఉంటా మాస్టర్. మంచిది. నమస్కారం మాస్టర్. నమస్కారం. కూర్చోండి. బాగుందిరా షాపు. కొంచెం కొంచెం పైకొచ్చేస్తున్నావు. ఇది దినదిన ప్రవర్ధమానమై వచ్చే సంవత్సరానికి ఇంతకి రెండింతలు కావాలిరా. అంతా తమ చలవే కదండి. బాబు, కాఫీ టీ ఏమైనా తీసుకురమ్మంటారా? అవే వద్దుగాను రై. నేను ఓ మాట చెప్తాను, నువ్వు వినాలిరా. చెప్పండి బాబు, మీ మాటని ఎప్పుడు కదన్నాను. నాకు ఓ మంచి చెప్పుల జత కావాలిరా. ఏమిటి బాబు, ఈ మాత్రం దానికి అంత ఇదిగా అడగాల? ఉండండి, తీసుకొస్తాను. ఏమే గంగా, ఏమంటున్నాడు చిన్నగాడు? బాగా అలరిసేస్తున్నాడు. ఏది మాస్టారు, కాళ్ళలా పెట్టండి. చాలా బాగున్నాయిరా. బాగా నొప్పాయండి. ఇందా. అబ్బాయి ఉంచండి మాస్టారు, మీ దగ్గర డబ్బులేంటి? వద్దు, ఉంచండి. ఇప్పుడే గదిరా మాట ఇచ్చావు, నా మాట వింటాన్ని. అది సర్లే, పుచ్చుకో. కాదంటే ఆయన మనసు బాధపడితే. సర్లే, మాస్టర్ దగ్గర డబ్బులు పుచ్చుకుంటే ఏం బాగుంటుంది? సర్లే, అంత తెలుగున్న వాడివి మాట ఎందుకు ఇచ్చావు? సర్లే, ఆయన ఇబ్బందులు పెడతారా నాకేం తెలుసు? సర్లే, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. ఆయన ఇచ్చింది పుచ్చుకో. నువ్వే సర్లే. ఆయన నీ బోడి పెడతాను ఏంటి? నీ పని చూపా. చూసారా మాస్టర్, చూసారా? రోజు ఇదే తంతు. చిన్న లేదు పెద్ద లేదు, అందరిలో శనపుచ్చడం, నోటుకొచ్చినట్టు తిట్టడం. ఏమిట్రా ఈ గిల్లి కజ్జాలు? లేకపోతే ఏంటి మాస్టారు, మీ దగ్గర డబ్బులు పుచ్చుకోమంటుంది. ఎంత పాపం. మాస్టారు, మీరు మాట ఇస్తే గానీ నేను ఈ కొట్లో అడుగు పెట్టను, అంతే. నువ్వేం పెట్టకలా, పోతలకే. అబ్బా నువ్వుండ్రా, నీకు మాట ఇస్తున్నాను. ఏమిటో చెప్పమ్మా. ఆ చెప్పులకు డబ్బులు తీసుకుని నాకేమని చెప్పండి. తీసుకోరా. తీసుకో. చిక్కుస్తారం లేకపోతే సరే. తీసుకో. తీసుకోండి మాస్టారు. అదేమిటమ్మా మళ్ళీ నాకు ఇస్తున్నావు? ఇప్పుడే కదా మాట ఇచ్చారు, నా మాట వింటాన్ని. తీసుకోండి. నా మాట నాకే అప్పచెప్పావు, గడుస్తానివే. నాకేమో పరీక్షలు అవ్వాలన్నావు, అయిపోయాయి. నాకేమో ఉద్యోగం రావాలన్నా వచ్చేసింది. మరి మన పెళ్లికి ఇంకెందుకు ఆలస్యం? ఆలస్యం కాదు భాస్కర్, ఆమోదం కావాలి. మా సాంబయ్య ఈ సంబంధానికి ఒప్పుకోవాలి. అప్పుడే మన పెళ్లి జరిగేది. మన సంగతి చెప్పావా? చెప్పే అవకాశం రాలేదు. వచ్చినా చెప్పే ధైర్యం లేదు. అయితే ఆయనతో నేనే మాట్లాడతాను. అచ్చంగా నీ కథ లాంటిదేంట్రా. నువ్వు శారద బాధ్యత తీసుకుని చదివించడంలే, అలాగే అరుంధతి బాధ్యత సుశ్రామికుడు తీసుకున్నాడన్నమాట. సాంబయ్య లోపల ఉన్నాడా గంగా? అవును. చూసి విప్పేయండి. అరుంధతి యవ్వనం మొగ్గతొడిగి వికసించింది. ఆమెను చూచిన సుశ్రామికుడు, ఈ మదవతి నేనే ప్రోదినిడి మలిచిన తీవియా పూలు పూయగా. అనుకోకుండా వచ్చేస్తా. నాకు ఉత్తరం రాయచ్చుగా. భాస్కర్, సాంబయ్య అని చెప్పానే వీరే. నమస్కారం. నమస్కారం అండి. ఈయన నాతో పాటు కాలేజీలో చదువుకున్నారు. కాని అతని ప్రేమ సంగతి తెలియని అరుంధతి తాను మనసిచ్చిన వశిష్ఠుణ్ణి వెంటనిడుకుని తమ వివాహానికి అనుమతి కోరడం కోసం సుశ్రాముకుని వద్దకు వచ్చింది. అవునండి, ఈ విషయం మీతో చెప్పడానికి శారద సిగ్గుపడుతోంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం. మీ అనుమతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అతడు చంద్రుడు, చంద్రిక ఆమెయనగా, ఆమె రససిద్ధి భావము అతడుగా, ద్వైతమద్వైతమై ముక్తి దాల్చనచట. ఇంత సంతోషమైన మాట చెప్పడానికి సిగ్గెందుకు? ముక్తి దాల్చనచట. అప్పుడు అతని మనస్థితి ఎలా ఉన్నదంటే, గంగ ఉప్పొంగి తలమునుక చంగలిల్చే, భయద ప్రళయాగ్ని నిలువెల్ల ప్రజ్వలిల్చే, శ్వేల కీలాలకము గొంతు చేరి మిల్చే, స్థాణువై నిల్చే. ఒక కొంత సమయమునకు గుండె పగులదు, ప్రాణము కునికి చనదు. తెప్పరిల్లినాడు చిరునవ్వు గుప్పినాడు.
ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళ పక్కన ఒకళ్ళు కూర్చుని అలా రైల్లో వెళ్తా ఉంటే ఏం కళ ఏం కాంతి. అమ్మోరు అయ్యోరు ఊరేగింపుకి వెళ్తున్నట్టుగా ఉంది గాని ఎరా సిన్న మన శారదమ్మ మొగుడుతో వెళ్తున్నట్టుగా ఉందిరా. ఏంటి వాసన? తాగితే వాసన కొట్టదంట్రా. అవును తాగాను. బ్రహ్మాండంగా శారదమ్మ పెళ్లి చేసినందుకు తాగాను. సంతోషంగా శారదమ్మని అత్తోరింటికి పంపినందుకు తాగాను. ఎవడ్రాట చేయగలిగింది? మగాడెవడైనా ఉంటే రమ్మన. నాకు జరిగిన విషయం దిగమింగాలంటే మామూలు గుండె సాలుద్దా? అదంతా తట్టుకుని ఆగుద్దా? శారద ఏంటిదంతా? శారదాని అట్టా ఇట్టా చూసుకున్నానా? నాయుడు బావ ఎంకిని దాచుకున్నట్టుగా గుండెల్లో పెట్టి దాచుకున్నాను. ఎంకి నా ఎంకి సిరునవ్వు నాకుంటే ఎందుకీ ఎన్నెలలు నాకెందుకంటే ఎంకి నా తప్పు రాయ్ తప్పు. ఇక శారదం ఆలోచనే రాకూడదు. అంతా మన మంచిగా జరిగింది అనుకోవాలా, మర్చిపోవాలా? అనుకోవడం ఏమిటి? మన మంచిగా జరిగింది. రే సినా చాలా మంచి జరిగిపోయింది రోయ్. ఒకవేళ నేనే శారదమ్మను పెళ్లి చేసుకుని ఉంటే, మాకే పిల్లలు పుట్టుంటే అప్పుడేం జరిగేది చెప్పు? నువ్వు చెప్పలేవు రోయ్, పశువుడు కదా. నీకు చాలా అన్యాయం జరిగిపోయేది రోయ్. మా సొంత పిల్లల మీద మమకారంతో నిన్ను సరిగ్గా చూసుకునేవాళ్ళం కాదు. అప్పుడు నువ్వేమో దిక్కులేని వాడివి అయిపోయేవాడివి. నాకేమో మా చెల్లికి ఇచ్చిన మాట సెరిగిపోయి ఉండేది. క్షణంలో చాలా ఘోరం జరిగిపోయేది రే. స్వామి స్వామి, మొదట్లో ఇట్ట ఎందుకు చేసావా అని తిట్టుకున్నాను కానీ నువ్వే కరెక్ట్ అయ్యా. ఆ పశువుని మనసులో పెట్టుకుని నా పెళ్లి సంగతి నేను మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపో. కాకపోతే ఆయన్ని తల్లిగా సాకే ఆడదిక్కుండదు, నాకు తోడు నీడగా ఉండే పేళ్ళ ఉండదు. కాకపోతే ఆయన్ని తల్లిగా సాకే ఆడదిక్కుండదు, నాకు తోడు నీడగా ఉండే పేళ్ళ ఉండదు. ఏటే ఎక్కడున్నావేంటి? గంగమ్మ ఆపరేషన్ కని వచ్చింది. ఆపరేషనా? ఏం ఆపరేషను? తనకి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. అదేంటే? సాంబయ్యని పెళ్లి కొప్పించడానికి అదొక్కటే మార్గమని. తనకి పిల్లలంటూ లేకపోతే ఈ హై బొట్టడికి ఏమన్యం జరుగుద్ది, అందుకని పాపం. ఏమిటయ్యా, మీ ఆవిడ మాయమైపోయిందని కంగారు పడ్డావా? లేదు గంగ, మీ ఆయన్ని ప్రత్యక్షం చేసుకుంటున్నావని సంతోషపడుతున్నా. బొట్టు అంటే పెట్టాల్సింది ఇక్కడ, మొహం అంతా కాదు. ఊరికే అట్ట తుడిచేసుకోమాకయ్యా, తప్పు. ఎందుకని? వీడెవరే?
ఏంటి నత్తనడకలో పెళ్లి ముహూర్తాలు టైం అయిపోతుంటేనే పదండి పదండి పదండి. మంగళసూత్రాలు ఎవరు తెస్తున్నారా? మాస్టర్ తీసుకొస్తున్నారు కదా నేను. నమస్కారం. రండి పంతులు గారు, మీ ఏర్పాట్లు ఇక్కడ చేసుకోండి. తయారైపోయావే, మాదే అన్నమాట ఆలస్యం. మాస్టరు ఏమిటిదంతా? ఏం లేదురా, నీకు గంగనిచ్చి పెళ్లి చేస్తున్నాం. మాస్టరు, అల్లుడు, గంగను పెళ్లి చేసుకున్నా నువ్వు ఊహించే ఇబ్బందులేవి రావులేరా, భయపడకు. అవునరా, నీ మేనల్లుణ్ణి ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటున్నావో గంగకి తెలియని విషయం కాదురా. కానీ ఇప్పుడు ఆమె కొత్తగా తెలుసుకున్నది, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పుట్టే సంతానం మీద తీపితో ఆ పసివాణ్ణి మరిచిపోయి నిర్లక్ష్యం చేస్తానేమోనని నీకు కలిగిన భయం. అందుకే తనకి సంతానం కలగకుండా ఆపరేషన్ చేయించుకుంది. ప్రతి ఆడది గృహిణి కావాలని కోరుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డకు మాతృమూర్తి అయి తరించాలని తపస్సు చేస్తుంది. కానీ గంగ చేస్తున్న తపస్సు నీ శరీరంలో సగభాగం కోసమే కాదు, తనకు పుట్టని ఆ పసిబిడ్డకి తనే పూర్తిగా తల్లి కావాలని, ఆ అర్హత నీతో పొంది తరించాలని. నన్ను పెళ్లి చేసుకుంటావా? అట్ట సోడు మాకయ్యా. పిచ్చిదానా, నువ్వింత త్యాగం చేసిన తర్వాత ఓ పురోహితుడు, బాజా భజంత్రీలు, మంత్రాలు, ఈ తతంగం అంతా కావాలా? ఆ దేవుడే దగ్గరుండి పెళ్లి జరిపించడు. సాంబయ్య 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 ఏమిట్రా? సాంబయ్య! ఏమిటి? ఏమైంది? ఏమిటా గంగ? సాంబయ్య, గోవింద్ గారు కొట్టు నిప్పంటించాడు. అర్థం వచ్చిన వాళ్ళందరినీ నరికి చంపేస్తానని బెదిరిస్తున్నాడు. వద్దు మాస్టారు, నా పాదం మంచిది కాదు. పెళ్ళనుకున్న క్షణాన్ని ఇంత ఘోరం జరిగిందంటే నేను చాలా పాపిస్తున్నాను. నాకే పెళ్ళొద్దు. దీర్ఘాయుష్మాన్ భవ. వీడి కొట్టును కాపాడటానికి పోయి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు బాబు. వదలండి రా.
మామగారు మామగారు ఆర్డర్ ఆర్డర్. పెనుమర్తి గోవింద్ అనబడే ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే సాంబయ్య కొట్టు తగలబెట్టాడని, సాంబయ్య కొట్టులో పనిచేసే భద్రం చనిపోవడానికి కారకుడు గోవిందేనని సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. కాబట్టి ఐపీసీ 436 సెక్షన్ ప్రకారం ముద్దాయి గోవిందుకు 9 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది.